మీకు సుదీర్ఘ అనుభవం ఉంది సార్ ఒక అడ్వకేట్‌గా. ఎప్పుడైనా మీకు ఈ కేసులు ఇవన్నీ జూసి, ఆ కేసులు వాళ్ళ బాధలని జూసి అనవసరంగా ఎందుకు అడ్వకేట్ అయ్యా అని ఎప్పుడైనా ఫీల్ అయినారా? నా జీవితంలో ఎప్పుడు కూడా ఎందుకు అడ్వకేట్ అయినా అని ఫీల్ కాలేదు. హ్మ్. ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. కానీ ఈ ఫీల్డ్‌ని కోరుకొనొచ్చింది. కోరుకొనొచ్చిర్రు. ఒకానొక స్టేజ్‌లో నేను అడ్వకేట్ కాలేమో అని ఏడ్చిన రోజులున్నాయి. హ్మ్. కళ్ళకి నీళ్ళు పెట్టుకొని తుడుచుకొని బాధపడ్డ రోజులున్నాయి. హ్మ్. నేను కాలేకపోతున్నానేమో, కాలేనేమో అని. అంతేగాని వచ్చిన తర్వాత ఎందుకయ్యానని బాధపడ్డ రోజు నా జీవితంలో ఎక్కడా లేదు. ఎంత ఇష్యూ అయినా సరే రాత్రి 11 కానీ 12 గంటలకు కూర్చొని చేసుకొని హాయిగా వెళ్ళిపోతా తప్ప నేను సమస్యలు ఉంటాయి. అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకరోజు మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కేసులు ఈడ చెప్పాలి, ఆడ చెప్పాలి, ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది రకరకాల అయినా సరే సీరియస్గా ఉండి ఫీల్డే అంతానండి. అడ్వకేట్ ప్రొఫెషనే అట్లా ఉంటుంది. అంతా మెంటల్ టెన్షన్ ఉంటుంది. బుర్రతో ఆలోచన చేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా అందరి బాధలు వినాలి. అందరి బాధలు వినాలా, ఆ బాధలు మన బుర్రలో పెట్టుకొని మనం కూడా ఆలోచించాలి కదా. హ్మ్. అందరి బాధలు వినాలా. హ్మ్. వాళ్ళ బాధలు చెప్పినప్పుడు వాళ్ళ బాధలు ప్రతి క్లయింట్ ఎందుకు వస్తాడు, హ్మ్. అయ్యా నా సమస్య ఇది, నాకు లీగల్గా నాలెడ్జ్ లేదు, మీరు లీగల్గా నాలెడ్జ్ ఉంది కాబట్టి నా సమస్యను పూర్తిగా విని నా కేసు నీ కేసులాగా పర్సనల్గా తీసుకొని నన్ను గెలిపించండి అనే ప్రయత్నంలో ఉద్దేశమే ఒక క్లయింట్ వచ్చేది. కాబట్టి ఆ ఉద్దేశం నెరవేర్చకపోతే మన వృత్తికి మనం ద్రోహం చేసుకున్నట్టే. కాబట్టి డెఫినెట్లీ నేను ఎప్పుడైనా సరే అది ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తాను. నా దగ్గరికి వచ్చినప్పుడు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. మనం ఎంత చేయగలుగుతాం అంత ప్రయత్నం చేద్దాం, అదైతే చేస్తాం. రైట్. ఆ విధంగా ఏ రోజు కూడా వాళ్ళ బాధలు ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వీళ్ళకి ఎందుకు వచ్చిన ఫీలింగ్ అయితే ఏ రోజు రాలేదు. సార్ క్రిమినల్ అడ్వకేట్‌కి, సివిల్ అడ్వకేట్‌కి తేడా అంటే ఏంటి సార్? ఏముంటుంది సార్, క్రిమినల్ అడ్వకేట్ అంటేనే క్రిమినల్ కేసులు చేస్తారు. హ్మ్. క్రిమినల్ మీకు తెలిసినవి పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చే కేసులన్నీ క్రిమినల్ కేసులే అవుతాయి. ఆ క్రిమినల్ కేసులలో బెయిల్ చేయడం కానీ, క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడ్డం, శిక్షల నుంచి వాళ్ళని ఎట్లా బయటేయాలని ప్రయత్నం చేయడం కానీ, వాళ్ళు ఉండే లూప్ హోల్స్ వెతికి అది చూసి దాని ద్వారా వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది, ఎక్కడ ఇన్వెస్టిగేషన్ లోపం ఉంది, వీడు నిజంగా దోషా కాదా అంటే ఆ లోపాలన్నీ బయటకు ఎక్కడైతే తప్పు ఉందో వీడు కాదు అని చెప్పే ప్రయత్నం చేసి ఆ విధంగానే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. సివిల్ అంటే ఏమవుతుందంటే సివిల్ వాళ్ళు ల్యాండ్ కేసులు, భూముల కేసులు, ప్రైవేట్ కేసులు అవుతాయి. ప్రైవేట్ కేసులు అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్గా నేను జీపీ మేడ్చల్ మల్కాజ్ జిల్లా ఉన్నాను. నా డ్యూటీ ఏంటంటే గవర్నమెంట్ కేసులన్నీ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ కేసిన వాటిని ఫైట్ చేయాలి, గవర్నమెంట్ని గెలిపించాలి. గవర్నమెంట్ ల్యాండ్ సేవ్ ఉన్న తర్వాత వాటిని కాపాడాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి కొంత ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ కేసేస్తుంది, కొన్నిసార్లు వాళ్ళు కేసేస్తారు. ఏదైనా సరే ప్రభుత్వం భూములని పరిరక్షించే బాధ్యత నాది. రైట్. ప్రభుత్వ వ్యతిరేక వచ్చిన కేసులు కొట్టేయించే బాధ్యత నాది. ఆ ప్రయత్నంలోనే ఆ పనులు సఫలంగా నేను సఫలీకృతం అవుతాను. ఆ విధంగా పని చేస్తున్నాను. సో మీరు కూడా హైడ్రాతో అనుసంధానమై పనిచేస్తున్నారు ప్రజెంట్, అంతేనా సార్? హైడ్రా అయినా పర్వాలేదు, హైడ్రాతో కానీ హైడ్రా అనేది దీని లోపల ఉండే ఇల్లీగల్గా ఇది చేసే వాళ్ళకి, ఈ ఇల్లీగల్గా గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసేటప్పటికి కేసులు వేస్తుంటారు. గవర్నమెంట్ హైడ్రా ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రా వేస్తుంది. ఎర్లియర్ గవర్నమెంటే వేస్తుంది కదా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదు, ఎంఆర్ఓ, డిఆర్ఓ, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళు వేస్తుంటారు. సో వాళ్ళకి వ్యతిరేకంగా కూడా కొంతమంది కేసులు వేస్తారు, గవర్నమెంట్ ఆక్యుపై చేసి ఇది మాది అని. సో వాళ్ళ తరఫున ఏదైనా సరే గవర్నమెంట్ తరఫున ఫైట్ చేసి అవి రక్షించే బాధ్యత మన పైన ఉంది. అలాగే చేస్తున్నాం. సార్ హైడ్రా పనితీరే విధంగా ఉందంటారు సార్? ఉన్న వాళ్ళకి సలాం కొడుతుందంటారా హైడ్రా? ఎందుకంటే గరీబోల ఇల్లులు కూల్చడం వాళ్ళు కోర్టుకు అయితే పోలేరు, అడ్వకేట్లో పట్టుకోలేరు. ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అడ్వకేట్లను హైర్ చేసుకుంటారు. కానీ అట్లంటే స్టార్టింగ్ ఇప్పుడు కన్వెన్షన్ నాగార్జున కానీ ఇలాంటి కొన్ని గొలగొట్టడం కానీ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి కూడా గొలగొట్టారు కదా, ఓన్లీ లేని వాళ్ళు అనడానికి లేదు. తర్వాత కానీ ఆ తర్వాత స్టేలు తెచ్చుకున్నారు కదా సార్ చాలా మంది. మరి ఇదే మాదాపూర్ ఆ కేబుల్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్న ఇల్లు, తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది, వాళ్ళందరూ స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు మనము మన రాజ్యాంగాన్ని గౌరవించాలా, చట్ట పరిధిలోనే చేయాలా. చట్టం ఏం చెప్తుంది, ముందు వాడిని నోటీస్ ఇచ్చి వాని దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఆ తప్పని తెలియదు కూలగొట్టమంటారు. కానీ ఏమవుతుంది ఇక్కడ వ్యవస్థ అట్లుంది, మనం ఏం చేయలేము. గరీబోలు కోర్టుకి పోలేరు, గరీబోళ్ళు కూడా అక్కడక్కడ కూలగొడితే వాళ్ళు ఇబ్బంది పడ్డాయి, మనం ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం. కానీ ఏదో హైడ్రా కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఏదైతే మేము వచ్చేటప్పుడు కట్టిన ఇల్లుంటే పేదవాళ్ళ ఇంటికి జోలికి పోము, ఎవరైతే తర్వాత అయినా మాత్రం వదిలిపెట్టాము. ఎప్పుడైతే హైడ్రా వచ్చిన తర్వాత నుంచి ఏడ కబ్జా కాన్యం, ఈవింది పేదవాళ్ళు ఆక్రమించినా ఉన్నవాళ్ళు ఆక్రమించినా వాటన్నిటి భరతం పడతాం. ఏదైతే మేము వచ్చే నాటికి ఉన్నాయో వాటిని వదిలేస్తామన్నారు కదా. యాక్చువల్గా స్టార్టింగ్లో ఉన్నప్పుడు
అన్ని తీస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. చివరికి వచ్చేటప్పటికి అట్లా కాదు, ఇలా చేస్తామన్నారు. అవును. ఇలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకునే కదా, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు వరకు వదిలిపెడతాం, ఫ్యూచర్లో ఏమన్నా సరే మేము కానిపోమో అన్నారు. అది చేయడం ఒక రకంగా ఎక్కడ కుంట ఉందో, ఎక్కడ చెరువు ఉందో, ఎక్కడి వరకు ఉందో తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడి వరకు అంతే FTL ఫిక్స్ చేసి పడేస్తే దాని లోపలికి ఎవరు వెళ్ళరు కదా. అవును సార్. అది చేయకపోవడం వల్లే కదా ఎక్కడి వరకు ఏదో తెలియక ఈ జనాలు కూడా చాలామంది పబ్లిక్ ఎందుకు కొంటున్నారు, ఈవెన్ ఇప్పుడు FTL లెవెల్లో ప్లాట్ చేసిన వాళ్ళు కొంటున్నారు. కారణం ఏంటంటే అది ఎక్కడ వరకు పెద్ద బోర్డులు పెడుతున్నారు కదా సార్, అన్ని అప్రూవ్డ్, HMD అప్రూవ్డ్, అన్ని పెడతారు కదా, నమ్మేసి కొంటున్నారు. HMD వాళ్ళు కూడా పర్మిషన్లు ఇచ్చిన, కుంటలలో కూడా కలుపుకొని చేసిన వాళ్ళు కూడా HMD వాళ్ళు ప్రాపర్గా వెరిఫై చేయకుండా పర్మిషన్లు ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే మామూలు జనం కొనుక్కున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఒక రకంగా హైడ్రా ఇప్పుడు అట్లా FTL అన్నిటికీ ఫిక్స్ చేసి పడేసినట్టయితే దీని నుంచి మామూలు జనం కూడా ఇబ్బంది పడకుండా కదా, మధ్యతరగతి జనం కానీ ఈయన పేద ప్రజలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు ఒక రకంగా చేయడం వల్ల. సార్ ఫ్యూచర్లో బాగుంటుంది. రైట్ సార్. ముఖ్యంగా పెద్ద పెద్ద బడా నాయకులు చాలా వరకు కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో, ఇప్పుడు కాదు ఒక 20 years బ్యాక్ నుంచి ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి మావి అని చెప్పి కొన్ని ఏమంటారు పిటిషన్ వేయడము, నోటీసులు ఇవ్వడము, ఆ ల్యాండ్ మాదే అని చెప్పేసి చాలామంది అలా చేసిన వాటిలో చాలా వరకు కూడా వాళ్ళు దక్కించుకున్నారంటే రాజకీయ నాయకులు. అలా జరుగుతుందా సార్? జరిగే అవకాశం ఉందా? అది జరుగుతుంది, కళ్ళ ముందు చూస్తున్నాయి కదా సార్. ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు అంటే వీళ్ళు ఏం చేస్తారు సార్, నోటీస్ ఇస్తారా? వీళ్ళు ఎవ్వరేం చేయరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ భూమి ఉంటే రాజకీయ నాయకులే ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకేం తెలియదు, త్రూ ఈ రెవెన్యూ వ్యవస్థ ద్వారానే తెలుసుకుంటారు. ఎక్కడేం రెవెన్యూ వ్యవస్థ, లీగల్ టీం తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత కబ్జా చేసే ప్లాన్ చేస్తారు. చేస్తే ఇప్పుడు ఏమంటే ఎవరు అడ్డం వస్తే వాళ్ళకి రాజకీయ పలుకుబడితే వాళ్ళు రాకుండా చూస్తారు. వచ్చేది ఎవరు కాపాడడానికి MRO వస్తారు, RDO గారు వస్తారు, కలెక్టర్ గారు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరి మీద ప్రెజర్ ఉండేది మళ్ళీ పొలిటికల్ పార్టీ కదా, ఆ రూలింగ్ పార్టీ కదా. ఎవరైనా 20 ఏళ్ళు 50 ఏళ్ళ కింద తీసుకున్నాక అదే కదా వచ్చేది. ఆగుతుంటది, రకరకాలు జరుగుతుంటది. ఒక కలెక్టర్ని పెడితే ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు, స్ట్రిక్ట్గా ఉంటే ఇంకో కలెక్టర్ని తెచ్చేసుకుంటారు. ఇలాంటి అన్ని రాజకీయ వ్యవస్థలో మామూలే అవి. కానీ ప్రభుత్వం భూములు కొల్లగొట్టడం అనేది ఈ రాజకీయ పార్టీలు గతంలో జరుగుతుంది, మనం చూస్తున్నాం. ఇవాళ కొత్తగా ఇవాళ నాకు నాలెడ్జ్ అయితే లేదు కానీ గతంలో అయితే చూసాం. ఇప్పుడు మనమే చూసాం కదా 2 సార్లు మల్లారెడ్డి గారు చెరువాకు కబ్జా చేశారని. డైరెక్ట్ ఎంకరేజ్మెంట్ చేసిన రాజకీయ నాయకులు కూడా ఎప్పుడు రాజకీయాలనే ఉంటారు. ఏ రూలింగ్ పార్టీ ఉంటే ఆ రూలింగ్ పార్టీ ఉండే ప్రయత్నం కాపాడుకోవడం, వాళ్ళ వేరే కాపాడుకోవడానికి. నిజానికి కరెక్టే, పేదవాళ్ళే చేసేది 60 గజాలు 70 గజాలు జాగా ఉంటుంది, వాళ్ళే అయిపోతుంటే తప్ప మనం అవే కాదు ఈ బ్యాంకులలో కూడా చూస్తాం పేదవాళ్ళయి, లేకపోతే వేరే దేశాలలో ఉండేవాళ్ళయి. అవన్నీ ఎప్పటికీ కాపాడబడుతుంటాయి. ఇండైరెక్ట్గా డైరెక్ట్గాను కోర్టులో పోయి స్టే తెచ్చుకుంటారు. స్టే వస్తుంది. మన రాజ్యాంగ వ్యవస్థ ఎట్లుంటుంది, ఏదైనా వెరిఫై చేయాలా, ఇది వెరిఫై చేస్తారు. ఇది తప్పు, ఈయన గవర్నమెంట్ ల్యాండ్ డిసైడ్ చేసి అనుకుందాం. ఇక్కడ ఒక కోర్టులో డిసైడ్ చేస్తే వాళ్ళు ఇంకో కోర్టుకు పోతారు, ఇంకోటి పై కోర్టు వరకు 35 ఏళ్ళు పడుతుంది. 35 ఏళ్ళు పడుతుందో తెలియదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఇక్కడ హెవీ పెండెన్సీ ఆఫ్ ది కేసెస్ ఉంటాయి. ఒక కోర్టుకి 500 కేసులు ఉంటే ఒక కోర్టు పెట్టాలనేది సిపి ప్రొసీజర్ కూడా చెప్తుంది. 4000 కేసులు ఒక్కొక్క కోర్టుకు ఉన్నాయి ఇప్పుడు. ఆ జడ్జి గారు న్యాయమూర్తి ఎంత చేస్తారు? 8 చేసే పని ఒక్కటి చేయాలంటే అంత ఈజీ కాదు కదా. దానివల్ల డిలే అవుతుంది, కేసు డిలే 4 ఏళ్ళు 3 ఏళ్ళు పడడానికి కారణమే ఇది. ఇవైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం యాక్టివ్ గతం కన్నా బెటర్ ఉంది. ఎందుకంటే మొన్న మధ్యనే మేడ్చల్ మల్కాజ్ జిల్లాకి 28 కోట్లు కావాలని రాస్తే వెంటనే వితిన్ 2 months లోపలనే శాంక్షన్ చేసి ఇచ్చారు. ఇది ఒక మంచి పరిణామం. అన్ని చోట్ల ఇట్లే తొందరగా చేశారనుకోండి, ఇప్పుడు 2018 కేసులు అయినా తొందరగా స్వస్థ న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఒక 15 రోజులు అయింది జీవో వచ్చి కూడా. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.